ఎకరాలు ఉంది 4 ఎకరాలు. రామ్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? 4 ఎకరాలు. ఏంటి ఎట్లా అయింది పంట పరిస్థితి ఎలా ఉంది? కాయలు బాగానే ఉన్నాయి, నీట్గా బాగానే తెప్పించారు. ఇది ఫస్ట్ పంట సెకండ్ పంట? ఫస్ట్ పంట అండి. ఫస్ట్ పంటకి ఇంత బాగా చేశారా? ఫస్ట్ పంట బాగుంది కదా, కాడలు బాగానే చేశారు ఎవరికి. ఇది గుడ్డు బాగుంది, ఇది ఇంకొంచెం చేయాలేనా? దాదాపు మనోడు వచ్చేసిండు, దగ్గరకు వచ్చిండు, కానీ నీకు కాయలు లేవు. నువ్వు కాడ బాగా తెచ్చావు కానీ కాయలు లేవు నీకు. అర్థం కావట్లేదు మీకు? కాడ బాగుందన్నా, చాలా బాగుంది. ఇది కొద్దిగా డ్యామేజ్ అయినది, భూమిలో డ్యామేజ్ అయినది. అక్కడ ఇంకోటి చూద్దాం రండి, రండి. డ్యామేజ్ మనం అట్టకూడదు, రండి. నాట్ బ్యాడ్, చాలు ఎటు చేసుకున్నారు చాలు. కాడ బాగా చేసుకున్నారు, బాగా చేశారు కాడ, కానీ కాయలు లేవు మీకు. అంటే ఏం జరిగిందంటే లోపం ఎక్కడ వచ్చింది? వర్షం వచ్చింది పూర్తి, మనం పిందె సెట్ అవుతుంది అని అనుకునే టైంలో 3 days కంటిన్యూ వర్షం వచ్చేసింది, మొత్తం అంతా డ్రాపింగ్ అయిపోయింది. మళ్ళా కాల్ చేస్తే వస్తాదిలే అని అన్నారు ఆయన, రాజేష్ అనే అతను. కర్ణాటక రాజేష్, ఈ అనంతపూర్ డాక్టర్ ఫర్టిలైజర్ ఆయన, అదేలేండి అర్థమైంది. ఆయన వస్తాదిలే అని అన్నాడు. ఇంకా అప్పుడు చూడడానికి మళ్ళీ వర్షం మళ్ళీ ఒకసారి పడింది, ఇంకా పడేసి ఇంకా మొత్తం మనకు టైం డ్రై అయిన తర్వాత మీరు చెప్తున్నారు. విత్తనాలు ఇచ్చిన తర్వాత మీకు పోతే ఎన్ని దఫాలకు వచ్చింది? 2 దఫాలకు వచ్చింది, 1 దఫా 3 దఫాలకు వచ్చింది? 2 దఫాలకు వచ్చింది. ఫస్ట్ దఫావి పట్టుకున్నాయి బాగా, 2వ దఫావి రాలిపోయింది. 3వ దఫా తెప్పియాలని అనుకున్నాము, ట్రై చేసాము, అవి కూడా మళ్ళీ వర్షం వచ్చేసి డ్రాప్ అయిపోయింది. సైజులు బాగా తెప్పించారు ఇంతవరకు, చాలా బాగున్నాయి సైజులు కూడా, అద్భుతంగా ఉన్నాయి. కొన్ని బాగా వచ్చినాయి సైజులు, కొన్ని బాగున్నాయి. అదే ఫస్ట్ టైం వచ్చాయి, మళ్ళీ 2వ టైం పట్టుకుంటాయి కదా, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఓవరాల్గా ఏంటంటే సాటిస్ఫాక్టరీ, అంటే పర్లేదు అంటే మరీ పర్లేదు, మరీ పర్లేదని కాదు. ఈ చాలా జెన్యూన్ మాట్లాడుతున్నారు. ఈ 4 సామెన్లలో మాత్రమే కొంచెం కాపు ఉంది, అక్కడ ఎక్కువగానే ఉంది. ఈ 4 సామెన్లు బాగుంది. యాక్చువల్గా ఇది ఏరియా మనం వచ్చేది చౌడు, అదేనండి, చౌడు ఏరియాలోనే కాపు బాగా పట్టుకుంది. మామూలుగా మంచి నెలలో పట్టుకోలే. ఏం చదువుకున్నారు సార్ మీరు? ఇంటర్మీడియట్. చక్కగా మాట్లాడుతున్నారు, వ్యవసాయం గురించి బాగా చెప్తున్నారు. మరి కొన్ని ఈ చిన్న ఈ మన ఈ పెరిగిన ఎన్ని అవసరం ఎందుకు ఉంచుతున్నారు? ఎవరైనా చెప్పారు ఉంచమని చెప్పాను? అంటే ఉంచమని చెప్పలేదు, తీసేయండి. ఇది అయితే కాయ సైజులు పెరుగుతాయి. ఈ మొగ్గలు ఇవన్నీ తీసేస్తే కొంచెం మీకు రిలాక్స్ అవుతుంది. ఇంకా ఈ మొగ్గలను కూడా మళ్ళీ మీరు కాయలు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఏమన్నా? లేదు అలాగే తీసేయండి. ఎందుకు ఇది ఎందుకు అలాగే పెట్టామంటే ఇగురు కాయ మీద ఎండపడ ఏదన్నా మంచు గించు ఏ విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎట్లా అది చెప్పండి దగ్గరండి. ఇక్కడంటే ఇగురు లేదండి, ఈ ఇగురు వచ్చింది కదా, ఈ ఇగురు ఇలా పెరిగేసి ఇట్లా కప్పుకుంటే కొంచెం కవర్. గుడ్డ అయిపోయినా అసలు ఎండపడకుండా గుడ్డ వేయడానికి మనకు అంత చెట్టు కాపు లేదు. లాజిక్ మీరు చెప్పింది ఏంటంటే ఇట్లా చిగురు అనేది ఉంటే చిగురు దిమ్మెపడి ప్రొటెక్షన్ ఇద్దామని చెప్తున్నారు. అది లాజిక్ కాదు సోదరా, తప్పు మీరు చెప్పేది. చెట్టుకి కాయలకి తట్టుకునే శక్తిని భగవంతుడు ఆటోమేటిక్ ఇచ్చిండు. నువ్వు ఏసీలో పెట్టాలనుకుంటున్నావు, ఏసీలో పెట్టకూడదు. ఏసీలో చెప్పండి, అవి వస్తాయి సాధారణంగా, నువ్వు కొట్టే మందులు బట్టి వస్తాయి. ఈ టైంలో నీకు సన్ బాండ్ తెప్పిస్తున్నావు అంటే నువ్వు ఏదో స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడావు. రండి, మరి అన్నిట్లో రావట్లేదు. ఇప్పుడు ఒకటే రండి కాదు రెడ్డి గారు, ఎన్ని కాలం మొత్తం నీకు ఎన్ని మొత్తం నీకు మనకి ఎన్ని కనపడుతున్నాయి? ఇప్పుడు ఒక 40-50 కనపడుతున్నాయి. అన్నిట్లో కొన్ని మచ్చలు లేవుగా? లేవు. మరి దానికే సన్ బర్న్ ఎందుకు వచ్చింది? సన్ బర్న్ అంటే ఈ సైడ్ నుంచి పడిందేమో. నో. కొన్ని మందులు ఏంటంటే కొట్టే విధానం ఏంటంటే ఒకసారి ఎక్కువ పట్టడం తక్కువ పట్టడం, దాని మీద నీకు ఎండబడి అది జరుగుతాయి సహజం. అయ్యి అటు సన్ బర్న్ అన్నిట్లో అట్లని చెప్పట్లా, నువ్వు చెప్పింది దాదాపు సైన్స్ ఉంది కాంటల్లా. బట్ కాకపోతే జనరల్గా ఏంటంటే ఈ కాయకి వచ్చింది, ఈ కాయకి కూడా రావాలి. మరి అదే మరి సైన్స్, అది దీనికి రావాలి. యూ యాక్సెప్టెడ్ సైన్స్ బ్రో? నేను చెప్పింది ఆ సైన్స్ అర్థమైందిగా, యాక్సెప్టెడ్గా. సూపర్ బాయ్ కమ్. నేను నీ సేను చుట్టం కోసం 1 గంట సేపు అడిగి తిరిగాను, నువ్వు చెప్తే నమ్మవు.
నీ చేనులో రావటం కోసం వాళ్ళు తాప చెప్తే ఇడిపోమంటారు, మళ్ళీ ఇటు వస్తాను, మళ్ళీ ఇడిపోతాను, మళ్ళీ ఇటు వచ్చాను, ఇట్లా లోపల నాకు ఎవరు చెప్పలా. ఆయన చేత ఒకసారి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఈజీగా అయిపోయింది ప్రాసెస్. మేము ఎట్టుంటే సార్ మేము రైతులను కలిసేటప్పుడు ఏంటంటే చెప్పుకోము వాళ్ళకి. మేము రైతులను ఏంటంటే సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఒకళ్ళని కలపనీయం దాదాపుగా. ఎందుకంటే మేము తప్పులు చేస్తామని కాదు, ఒకళ్ళు అంటారే ఆయన చేలో బ్లైట్ ఉంది, నువ్వు మళ్ళీ నా చేలో ఉంది పట్టుకుని అంటారు ఒకడు. ఇప్పుడు ఈ సార్ ఉన్నాడు మన రెడ్డి సారు, ఆయన చేలో బ్లైట్ ఉంది, నీ చేలో బ్లైట్ ఉంది, అందుకే నేను వచ్చి నన్ను రానిచ్చాను. నువ్వు కొంతమంది అంటున్నారు నువ్వు ఆయన మనిషి వస్తే బయట వస్తే అంత భయం ఉన్నోళ్ళు కాదు, మీరు అలా భయపడరు. కానీ మనిషి ఒక చేలో నుంచి ఇంకో చేలోకి మనిషి రావటం వల్ల బ్లైట్ వచ్చేంత మేధావులు ఉన్నారు మన రైతు సోదరులు. ఒక చేలో నుంచి బ్లైట్ వస్తుంది అన్నారు మీరు. ఆడ ఫస్ట్ లో చెట్టు చూపించాను, బ్లైట్ చెట్టు. అవును సార్. దాని మీద ఈగ వాళ్తున్నాయి, దోమలు వాళ్తున్నాయి. మామూలుగా ఆ దోమ అనేది పక్క దాని చెట్టుకి కూడా వాళ్తుంది కదా. అవును. అలాంటప్పుడు పక్క చెట్టుకే ఎందుకు రాలే? వెరీ గుడ్. అట్లా అంటే కొంతమంది ఏంటంటే రైతులు కూడా ఏంటంటే అతి తెలివితేటలు అనమాట. ఈ మధ్య ఒక అతను మాకు ఒక ఏరియాలో రమ్మని చెప్పి మమ్మల్ని ఇన్విటేషన్ చేశాడు. మేము సాధారణంగా రోజు అంటే ఇద్దరు ముగ్గురు రైతులు చూస్తూ ఉంటాం, కలుపుతూ ఉంటాం, సహజం. మేము ఎప్పుడు చాలా ఎక్కువ పోటలు తీయాలి రేపు, ఎందుకంటే పంట ఎక్కలేదు కమ్మా, కొన్ని పంటలే ఉన్నాయి కదా, దాదాపుగా అన్ని పంటలు తీస్తున్నాం. అలాంటి సార్ మీరు ఇక్కడ ఎన్ని తోటలు తీసుకొచ్చారు, ఎన్ని తెచ్చేసారు, ఎక్కడ బ్లైట్ ఉందా, మీకు బ్లైట్ ఉంటే ఇప్పుడు మీరు నాకు రావద్దు, మా తోటలో రావద్దు, మా దగ్గర 40-50 చెట్లు ఉన్నాయని చెప్పి ఈ పనికిమాల సిద్ధాంతాలు పెట్టుకొని ఈ చెట్లో ఉంటది ఆటోమేటిక్ గా. ఇప్పుడు నీ ఇంట్లో విషపు మనుషులు ఉంటే ఆ విషం నీరు కాటేదా? ఖచ్చితంగా. అందుకని రైతులు ఏంటంటే సిద్ధాంతం పరంగా బతకాలి, మనం సైన్స్ ప్రకారం మాట్లాడుకోవాలి. వచ్చిన దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నీకు కొంచెం నాలెడ్జ్. పక్కన చెప్పిపోతాడు, 4 మాటలు చెప్తారుగా, కొత్తోడు రావాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. 10 మంది తిరిగే వాళ్ళు ఏంటంటే మనం కలుసుకుంటే ఏంటంటే విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, రైట్. ఇప్పుడు రెడ్డి అన్నాడు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందిరా అంటే, పలానా వాళ్ళకి ఫోన్ చేయించి, ఇప్పుడు బెంగళూరు అయిన ఫోన్ చేయించి మందులతో మాట్లాడి మాట్లాడి సెట్ చేసిన ఆయన. ఇప్పుడు అంటే ఏంది, నేను అనేది రాకపోతే ఆయన వదిలేసుకునేవాడు, చేయను, దాదాపుగా క్లోజ్ అయిపోయింది మ్యాటరు. తర్వాత ఏం చేసిండు ఆయన, కాదురా నువ్వు మా బ్రదర్ నువ్వు కూడా అంటే మీ దగ్గరకు వచ్చి. అంటే ఇదంతా ఏంటంటే కనెక్షన్. ఒక్క రైతు బాగుపడ్డా కానీ మాకు అది ప్లస్ పాయింట్. అది రైతులను చూత నాశనం చేయకూడదు, అంతే కదా. మనం మందులు అమ్మట్లేదు, అమ్మట్లా. నువ్వు డబ్బులు ఇచ్చారా నువ్వు వచ్చినందుకు? ఏం లేదు, డబ్బు ఏమీ లేదు నాకు అది. సో సోదరులారా, ఏనండి సోదరులారా, రైతులు అనే వాళ్ళు అవగాహన పెంచుకోండి. మీరు ఏదైతే మందు బుడ్లు ఏదైతే షాపుల దగ్గరికి తినక ముందు తిరిగి ఈ బ్లైట్ వచ్చి చాలామంది కంట్రోల్ కాక మెంటల్ టెన్షన్తో రైతులు అనే వాళ్ళు నరకం అనిపిస్తున్నారు. సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరికి ఏమైనా టెక్నాలజీ తెలిస్తే టెక్నాలజీని వేరే రైతు సోదరులకి ట్రాన్స్ఫర్ చేయండి. మీరు కడుపులో పెట్టుకొని మీరే నేను బాగుపడాలి అట్లా ఉండొద్దు సోదరులారా. బట్ ఎవరైతే మీకు పాజిటివ్గా వింటారో, మీ మాట వింటారో వాళ్ళ దగ్గర పోయి చెప్పండి. అనవసరంగా అందరూ పోయి గెలుకోవాల్సిన అవసరం మనకు లేదు. సో ఇంక చెప్పండి అన్న. కానీ రెడ్డి గారు చాలా బాగా చేశారు, నిజం చెప్తాను, చాలా గొప్ప. ఫస్ట్ ఇయర్ పంటని అన్న ఈయన కాడకి ఏం వాడాడు నువ్వు అది కొట్టు. ఈయన తాడు కడతాడా? కట్టాలని ఈయన కట్టాడు, కట్టాల్సిన అవసరం లేదు ఆయనకి. నేను రాగానే ఫస్ట్ అదే అనుకున్నాను, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతాని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. కాదే రెడ్డి అన్న, ఈయన కూడా లైట్గా కొంచెం ఇక్కడ కొద్ది డిగ్రీలకి డౌన్ అవుతుంది, కొంచెం డిగ్రీలు. కానీ నీది ఎక్కువ డిగ్రీలు డౌన్ అవుతుంది. అంటే ఏంటి, ఆయన వాడిన ఫర్టిగేషన్స్ నీళ్ళు కొంచెం మార్పులు వచ్చినాయి. అంటే ఈయన నిజంగా కట్టపైన కథ నడుతుంది ఇది. అంటే మేము ఈయన కాపు ఇంకా ఎక్కువ లేదు. ఎందుకు కట్టాలనుకుంటున్నామంటే, ఇప్పుడు ఈ కొమ్మ అనేది ఆటోమేటిక్ గా ఇప్పుడు తక్కువ వెయిట్ ఉన్నాయి, కాయ ఇంకా వెయిట్ పెరిగే కొద్దీ జస్ట్ అలా వాలిపోద్ది. ఏం కాదు, ఈ చెట్టు ఇప్పుడు నువ్వు కాడ బికాస్ ఆఫ్ మీ కాడ బాగా పెంచుకోవటం వలన కొంచెం అట్లా వంగుతుంది. తప్ప నుంచి 80% ఎందుకంటే నీ కాడ చాలా స్ట్రాంగ్ ఉంది. నేను చిందాక చెప్పాను మీకు, చూడండి ఎంత గట్టి ఉందో చూడండి. ఇది బెంగళూరు స్టాండర్డ్స్. నువ్వు సాధారణ వ్యక్తి కాదు, నువ్వు ఇచ్చిన ఫర్టిగేషన్ అద్భుతంగా ఇచ్చారు మీరు. నిజం చెప్తున్నా సోదరా, నీకున్న బ్యాడ్ లక్ ఏంటంటే 7 దేవుడు నేను సరిగ్గా పాపం చూసుకోలేదు అనుకుంటా, నీ కాయలు సరిగ్గా ఎక్కువ ఇవ్వలేదు. ఈ చెట్టుకి 150 కాయలు 100 కాయలు ఉంటుంది చెట్టుకు ఇస్తే మటుకు. ఫస్ట్ ఉన్నాయి 100 కాయలు సెట్ అయిపోయినాయి. ఒక 5 days కంటిన్యూ పడింది ఈ టైప్ లో. మొత్తం ఎంచుకుంటే దాదాపు 100 నుంచి 150 దాకా ఉన్నాయి. అవును. అప్పుడు మేము అనుకున్నా కనీసము ఒక అంటే కాయలు ఊడిపోయినాయి అంటున్నారా, పూత ఊడిపోయింది అంటున్నారా? ఈ టైప్ లో ఉన్నప్పుడు పూత సెట్ కాదు. మరి అప్పుడు ఏదన్నా మంచి స్ప్రేలు వేసుకుంటే అయిపోతాయి కదా. వర్షం కంటిన్యూగా వర్షం పడ్డా కానీ స్ప్రేలు కూడా ఇది ఉన్నది కదా, పూత సెట్టింగ్ చాలా ఉన్నాయి కదా రేపు.
మీకు తెలియపోతుంది. చేసినప్పుడు డ్రాప్ అయిపోయింది. మీరు అట్లా అనుకుంటున్నారు కానీ ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఇచ్చారా మీకు తెలియదు ఆ విషయం. త్రిప్స్ వచ్చింది చూడండి, త్రిప్స్ ఎక్కడ పెట్టినా మీ చెట్లకు ఎందుకు త్రిప్స్ ఉందో నాకు ఎక్కువ నాకు అర్థం. ఏడబట్టి త్రిప్స్ ఉంది, ఎన్ని త్రిప్స్ ఇవ్వాలే అది పిందెప్పుడు కొంచెం త్రిప్స్ ఎక్కువ ఉన్నాయి అన్న. అంత ఉండకూడదు త్రిప్స్, ఎక్కడ పట్టినా త్రిప్స్ ఉంది నీకు. ఎందుకు అట్లా? కొంచెం మీరు స్ప్రే చేసుకోవాలి బేబీ అప్పుడు కొద్దిగా. అదే బేబీ అప్పుడు మీరు స్ప్రే చేసుకోలేదు, మరీ ఎక్కువ ఉన్నాయి త్రిప్స్, ఉండకూడదు అంతా. రేపు కాయ వాడు సైడ్ అతడు అమ్మేవాళ్ళు ఉంటారు చూడండి, కొనేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు పడేస్తారు, అప్పుడు మనకు బాధ కలుగుతాయి అన్నీ. చూడండి కాయ ఎట్లా వేసారు, సూపర్. అన్నగారు మీలాగనే సేమ్ ఇద్దరు అన్నదమ్ములు బాగా చూడండి ఎంత బాగా ముళ్ళుకి చూడండి ఇస్తారు చూడు. ఇది కాయ అంటే ఇట్లా ఉండాలి. ఈ కాయను మీరు 500, 600, 700 తీసుకోవచ్చు నువ్వు కరెక్ట్ ఫర్టిగేషన్ చేసుకుంటే. ఇంకో విషయం చెప్పమంటారు రెడ్డి గారు, మీరు సరిగ్గా ఫర్టిగేషన్ ఇంకా బాగా చేయటం లేదు, తగ్గించారు ఎందుకో మరి ఈ మధ్య. అంటే బ్లైట్ ఫర్టిగేషన్ చేస్తే బ్లైట్ వస్తుంది అంటారు. ఎవరు చెప్పారు నీకు అది? ఇప్పుడు ఫర్టిలైజర్ మంది డిప్ మంది ఏమి ఇస్తున్నామంటే 0.234 డ్రిప్లో పంపించామంటే అమ్మో ఈ హీట్కు బ్లైట్ వచ్చేస్తుందిలే వద్దులే. గురుగారు బ్లైట్కి ఫర్టిగేషన్ నువ్వు ఇచ్చే ఫార్ములాస్కి ఎటువంటి సంబంధం లేదు. బ్లైట్ ఎందుకు వచ్చిందంటే ఎవరైతే మందు తీసుకొచ్చి ఇక్కడ కుప్పలు పోతారు చూడండి, పత్తి చెక్కలు, ఆముదం చెక్కలు, రకరకాల చెక్కలు పోతున్నారు, అలాంటి వాళ్ళకి డిపాజిట్ చేయటం వల్ల అక్కడి నుంచి నీకు బ్లైట్ స్టార్ట్ అవుతుంది. తప్ప నుంచి రూట్ నుంచి కొన్ని తేమ, కొన్ని రకరకాల పదార్థాలు ఉన్నాయి, వాటి నుంచి నీకు వాటి యొక్క చర్య వల్ల నీకు బ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఇది బ్యాక్టీరియల్ బ్లైట్, గుర్తుపెట్టు, బ్యాక్టీరియా నుంచి వచ్చేది బ్యాక్టీరియల్ బ్లైట్. ఓకేనా? సో మీరు ఫర్టిగేషన్ ఇస్తే బ్లైట్ వచ్చిందని అది కాన్సెప్ట్ ఎంటైర్లీ రాంగ్. అసలు నీకు నీళ్ళు కూడా సరిగా ఇట్లా, నీ చెట్టు కూడా సరిగా డెవలప్ కాదు, నీ కాయ కూడా కోరదు. ఇంకోటి చెప్తున్నాను, మీరు గమనించట్లా, నీ కాయ అడ్డం కోరుతుంది, అడ్డం కోరనేకూడదు, నిలువుగా శంకు రూపంలో వాడాలి, గుర్తుపెట్టు. అందుకని నీ కాయ సైజు రావట్లేదు. మీరు మీ చెవులో ఇంకోటి చూపెడతాయి, ఇది కాయ ఎట్లా ఉంది చూడండి, రౌండ్ అయిందిగా, రౌండ్ ఉందిగా, ఇది చూడండి కొంచెం షేప్ చూడండి ఎట్లా కింద జారుతుంది, ఇది చూడండి కింద జారుతుంది, ఇది కూడా కింద జారుతుంది చూడండి. కోన్ షేప్లో రావాలి కాయ ఎప్పుడైనా. నీ అడ్డం కొడుతుంది ఓడకూడదట, రేపు నీవే బాధపడతావు. సరైన నీళ్ళు ఇవ్వాలి గురుగారు, నీళ్ళు ఇవ్వండి దయచేసి చెప్తున్నాను. ఐఎమ్ వెల్ క్వాలిఫైడ్, నేను చాలా కంట్రీస్లో పనిచేసి వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ మేము ఆడతా పాడతా చేసినాం. ఎంతసేపు ఇమ్మంటారు నీళ్ళు? ఇప్పుడు కడుపు ప్రెగ్నెంట్ అన్నది చెట్టు, ఇది దీనికి వాటర్ ఎన్నిసార్లు నీ నేల నువ్వు ఎంత నీళ్ళు ఇచ్చినా తాగుద్ది. ఇది 1 hour ఇచ్చాను, నువ్వు ఎంత ఇచ్చినా తాగు, నీ నీళ్ళు ఉంటలేదు ఇక్కడ, నీళ్ళు అసలు ఉండవు నీ దగ్గర ఎంత ఇచ్చినా కానీ. మరి మీరు ఇప్పుడు ఈ పదార్థాన్ని మీరు పెంచుకోవాలంటే మీరు ఏ విధంగా దీనికి వాటర్ ఇస్తేనే కదా. ఏం వాటర్ అన్న ఇది వాటరా చెప్పండి. దీనికి మీరు కాయ ఎట్లా ఇప్పుడు తినాలిగా ఫుడ్. ఇప్పుడు ఇది సైజు పెరగాలంటే కొంచెం సైజులు కొట్టుకొని చిన్న చేస్తే కాయ ఉబ్బుద్ది. నీ కాయ అడ్డం కోరుతుంది, అడ్డం కోరకూడదు. ఇది అడ్డం అంటే తెలుసా నీకు? ఏట అడ్డం అట్ట ఊరకూడదమ్మా, ఇట్లా రావాలి. పిల్లగాడు ఎట్ట పెడుతుంది, పిల్లగాడు ముందుకు పెరగాలి, జెన్యున్ ఎవరైనా అంతే సైన్స్. కానీ ఇది అడ్డంగా ఎట్ట పడుతుంది నాకు అర్థం కావట్లా, ఊరకూడదయ్యా. ఎందుకంటే నువ్వు లాస్ట్ మూమెంట్స్ ఇది. ఇప్పుడు చిన్న తప్పులు రేపు నువ్వు ఇంకా బాధపడతావు. కాయ ఎప్పుడైనా ఏంటంటే బాగా 6-7 సెంటీమీటర్ ముందుకు రావాలి. అప్పుడు దాని ప్రాబ్లము అడిగితే ఎందుకు అట్లా రాలేదు అని అంటే మీరు ఆయన శ్రీకాంత్ ఆయన వేరే డాక్టర్ చెప్పే మాటలు, వేరే వాళ్ళు మనం తక్కువ ఎక్కువ అసలు కామెంట్లు, అసలు దాని గురించి వేస్ట్ చెప్పుకోవటం, అవి చెప్పకూడదు. అట్లా మీరు నేనేం చెప్తున్నానంటే రెస్ట్ గా ఉన్నప్పుడు సరైన ఫర్టిగేషన్ చేయలేదు, దానివల్ల 100 రీజన్స్ నేను చెప్తాను గురుగారు. ఇప్పుడు నేనేం చెప్తాను, మీ చెవులో రంగనే సార్ ఇది బాగా అది బాగా అని చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి కూర్చోబెడతారు. అది కరెక్టా? అది కాదు మనకు మ్యాటర్. ఇప్పుడు నీకు కాయల సైజులు కావాలి, నీకు డబ్బులు రావాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నీకు ఇప్పుడు మీ వచ్చానండి, నీకు ఇది కాయ లావు అయితేనే నీకు రేపు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. నేను వచ్చి కహానీ చెప్పి 2 నిమిషాలు నాకేవే నాకు తెలుసు, కానీ నీ ఏదో కహానీ చెప్పి నేను పోకూడదు. ఖచ్చితంగా రేపు నేను ఎక్కడున్నా కానీ నా పేరు నువ్వు చెప్పుకోవాలి, అది నాకు కావాలి. నువ్వు కాదు, ఇక్కడ అందరికీ చెప్పాలి. మీరు కాయ సైజు నువ్వు పెంచగలవు, నీకు ఆ శక్తి ఉంది, పెంచుతావు నువ్వు గ్యారెంటీగా. ప్లీజ్ పెద్ద పెట్టుబడి ఏం లేదు, మహా అయితే 2, 3, 5, 10 పెడతావు అంతే. 5 సార్లు 3 సార్లు కొట్టుకో, మొత్తం పెరుగుతాయి నీకు. ఇది ఇంకా టైం, నీ కాయలు ఇంకా ఏంటంటే గ్రీనిష్లో ఉంది, ఇంకా నీకు సైజ్ 2లోనే ఉంది. ఇంకా ఇది సైజ్ 2లోనే ఉంది, ఇంకా నీ అదృష్టవంతుడు గుర్తుపెట్టుకో. 3, 4 1, 2, 3, 4, 5 ఇస్ లాస్ట్, తెంపేస్తావు. ఓకే, మీరు ఇంకా 2 ఎండింగ్లో 2 మధ్యలో ఏలాడుతున్నారు ఇంకా. ఓకేనా? సో నువ్వు దయచేసి ఈ కలర్ ఇంకా రప్పించుకోదు. ఈ కలర్ చాలా డేంజర్. ఇది వచ్చినంటే మనం ఏం చేసిన కథ, ఇది కలర్ ఇంత రక్తం లాగా రాకూడదు. ఇంకా నీ కాయకు వస్తుంది ఇప్పుడే, ఇంకా నీకు టైం ఉంది.
కాయ సైజులు ఏంటంటే కొట్టము 1 వీక్ చాలు. ఇక్కడ మహామేధ రైతులు ఉన్నారు మన వాళ్ళు చెప్తా ఉంటారు, ఏం సార్ మరి 5.5 నెలలు ఇంకా కాయ బరువు రావు అంటే వాళ్ళు అంటారు ఏముంది లేదు సార్ లాస్ట్ మూమెంట్లో 15 రోజులు వచ్చింది అంటున్నారు. కానీ అది వాళ్ళ కాన్ఫిడెన్స్, రావచ్చు రాకపోవచ్చు. రాలేదనుకో రేపు కొనేవాడు ఏంటంటే రేటు పెట్టడు. అల్టిమేట్గా దెబ్బ నువ్వు తింటావు, మేము కాదు తినేది దెబ్బ. అంతేగా నేను కానీ ఇంకో వాళ్ళు పెట్టలేదు షాపులో ఏదో ముచ్చని చెప్పుకుంటా, ఇవే విషయాలు. ముందు నీకు డబ్బులు కావాలి కానీ కాన్సెప్ట్ నీకు కూడా చూసినా కాయ బరువు చూడాలి. అన్నగారి చేలో చూస్తేనేమో కాయలు బాగున్నాయి, చుట్టూ వీక్ అయిపోయింది. అది నీ దగ్గర విచిత్రం ఏంటంటే నేను ఇంత గట్టి చెట్టు ఎవరు ఎక్కడ చూడమండి. ఫస్ట్గా ఇక్కడ ఒకరు చూసారు రామకృష్ణ గారు, ఆయన బాగానే ఉంది కదా. ఆయన కూడా ఏంటంటే పట్టికి సరి చేయట్లే. ఆయన కూడా ఐ డోంట్ నో ఎవరు చెప్పారో నీకు సైన్స్ తెలియదు కానీ మన ఏరియాలో నీళ్ళు ఇట్లా చుట్టూ సరే ఎందుకు అర్థం కావట్లా. డెజర్ట్ మొక్కే ఇది, ఎప్పుడు ఇవ్వాలి నీళ్లు ఎప్పుడు ఇవ్వకూడదు అవి తెలుసుకోవాలి ఫస్ట్. మనం నీళ్ళు వేస్తే బ్లైట్ వస్తుంది అంట ఎవరు అరే నీకు మరి కాయ ఎట్లా అవుద్ది కరెక్ట్గా దానికి 1 అవర్ పెడుతున్నావో 1.5 పెడుతున్నావో కాదు సార్. నువ్వు ఇచ్చిన ఫర్టిలైజరు మొక్క అబ్జర్వ్ చేసుకొని మొక్క నీళ్లు అన్న ఒక దాన్నేమో మొక్క యావరేజ్గా 15-16 లీటర్లు తాగుతుందంట. ఏమనుకుంటున్నా నాన్న ఇది నీళ్ళు తాగనుకుంటున్నా ఈ చెట్టు. ఓ నాయన దీనికి చాలా నీళ్ళు అవసరం. దీనికి డెజర్ట్ మొక్క అయినా కానీ ఈ కాయల్ని పెంచాలంటే దానికి ఎంత టాస్క్ ఎంత కష్టం ఉంటుందో తెలుసా నీకు. ఈ కాయల్లో నీళ్లు అన్ని రకాలుగా కావాల్సిన న్యూట్రియంట్స్ మొత్తం అమైనో యాసిడ్స్ కానీ కార్బోహైడ్రేట్స్ చాలా కథలు దీంట్లో పేపం అనేది గ్రీన్ ఉంటుంది నీకు తెలుసు, ఎల్లోగా ఉంటుంది విత్తనాలు చేసి ఇవన్నీ వృద్ధి చెందాలి. మళ్ళీ ఈ సెల్స్ మల్టిప్లై అవుతూ ఉంటే ఈ సెల్స్ రిప్రొడక్షన్ జరుగుతూ ఉంటే సెల్ డివిజన్ జరుగుతూ ఉంటే ఈ సెల్స్ పెద్ద ఈ బోర్లాగా ఇంత లావుగుంటేనే కాయ బరువు అయింది. మరి నీకు నీళ్ళు లేకుండా నువ్వు ఎట్ట పెరుగుతుంది, గాలి పెరుగుద్ది. ఇదేమన్నా ఇప్పుడు మీ కడుపులో ఏదైనా తింటేనే కానీ నువ్వు లావు అయ్యేది. నేను చెప్పిన కదా ఎవరు చెప్పిన నమ్మద్దు మీరు. చెట్టుకి నువ్వు ఇచ్చే పదార్థం నీళ్ళే కదా సార్, నీళ్ళ నుంచే మైక్రో న్యూట్రియన్స్ అన్ని తీసుకుంటుంది. మరి నువ్వు ఎక్కువ నీళ్ళు లేదనుకో దానికి ఈసీ పెరిగిపోయి మళ్ళీ నీకు ఎఫెక్షన్ వచ్చి మళ్ళీ కాయలు డ్రాప్ అయిపోతూ ఉంటాయి, కాయ సైజు రాదు. అది కూడా ప్రాబ్లమే. నీళ్లు ఖచ్చితంగా ఇవ్వాలి నువ్వు. నీళ్ళు ఇప్పుడు వర్షం పడితే ఒక్కోసారి వర్షం పడి మొక్కంతా స్నానం చేసినట్టు అయింది, అద్భుతం అన్నమాట. దానికి ఒక మంచి రిలాక్సేషన్ అయింది, స్ట్రెస్ పోద్ది దానికి. మొక్కకి ఎటు కూడా నువ్వు పైనుంచి ఇవ్వట్లేదు కాబట్టి భూమిలో ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. అది ఎక్కువ ఇవ్వట్లేదు కండి, ఇది రాళ్ల భూమి సార్, ఎన్ని నీళ్ళు పోసినా ఉండదేడా, ఈ బండల భూమి ఇది. రాళ్ళు అనేది తోటలోకి అసలు ఇది బండలన్నా ఈ కలుపులేదు ఇక్కడ. ఇంత రాళ్ల భూమి, ఎంత రాళ్ళ దాంట్లో రోజుకు 2 గంటలు 3 గంటలు నీళ్ళు తప్పే ఉంది. ఇన్లైన్ వెళ్ళా ఆన్లైన్ వెళ్ళాలన్నా ఇప్పుడు ఏంది వచ్చేసి ఆన్లైన్ పక్క ఉంది ఇన్లైన్ పక్క ఉంది. రెండే ఉంది సార్. ఏమైంది నీళ్ళు నేర్చుకో. ఆన్లైన్ ఎప్పుడు ఏంది ఇన్లైన్ ఏమంటావా అంత ఆన్లైన్ తీసేసి నాకు అర్థం కాదు. ఇన్లైన్ 2 రకాల డ్రిప్స్ ఉంటాయి, 2 రకాల. ఇది డిప్పర్లు. అవును, అది ఆన్లైన్ ఏడ కాడుతుంది. అది మామూలుగా అది అంతా జంపనే కాడుతుంటది. వైటింగ్ కాలకు కాడతానే ఉంటుంది. అది ఇది ఇవ్వండి, ఇది దీంట్లో ఇచ్చేసి నాకు. దీన్ని కూడా ఇన్లైన్ ట్యూబ్ అంటారు. దీన్ని ఇన్లైన్ అనేది ఆన్లైన్ అంటారు. అదే దాన్ని మేమేమంటాం అంటే దాన్ని మనం ఏడ కావాలంటే ఆడ పెట్టుకోవచ్చు. వర్క్ చేసిన నేను మర్చిపోయింది దాని పేరు, డ్రిప్పర్ అంటారు దాన్ని. దాన్ని ఇన్లైన్ అంటే లోపల ట్యూబ్ లో ఉంటుంది. 2 ఒకటే నాన్న, 2 ఫంక్షన్ ఒకటే. స్పెషలిస్ట్ నాన్న. అవును అర్థమైందిలేండి, ఆల్రెడీ ఉంటుంది దాంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. రండి గురుగారు రండి. ఇప్పుడు మీకు వర్షాలు ఎన్ని పడితే మీరు అంత అదృష్టవంతులు అవుతారు. ఇప్పుడు వరకు ఎప్పుడు ఈ కాయ 150 గ్రామ్స్ వచ్చిందాక ఎంత వర్షం పడ్డాయి బిందాస్. నువ్వు రోజు మంచి ఎంజాయ్ చేయొచ్చు. 150-200 దాటిన తర్వాత వర్షం పడితే మటుకు నీకు డేంజర్. చూసుకోండి, ఈ వర్షమే మీకు తెలియదు. ఇంకో సీక్రెట్ చెప్తా, మీ ఎదురు అన్నగారు మీ ఎదురున్నారు కాబట్టి చెప్తున్నాను. మీ కాయలు ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం కేవలం వర్షమే. మీరు నమ్మండి. వర్షం గనక రాకపోయి ఉంటే నీ కాయలు ఇంతలా వచ్చేవి కాదు. వర్షం పడుతుంది నిన్న పోదాం పండి. ఏం కదలే తడుతూ మొక్కలు కడుతాం మనం. నువ్వు సైన్స్ అంటే ఒకటే, నీకు చాలా మంచి తోట ఇచ్చిండు దేవుడు. బాగా అన్ని రకాలు అన్ని సమాంతరంగా ఉన్నాయి, చిగులు కొంచెం తగ్గించేసి. సో దయచేసి కాయలకి సైజు పెంచండి. ఇది చూడు ఎట్లా పెరుగుతుంది చూడండి. అప్పుడప్పుడు ఇలా వచ్చి చూస్తే కొన్ని తెలుస్తూ ఉంటాయి, దాంట్లో తేమ ఎట్లా ఉంది అన్నీ తెలుస్తూ ఉంటుంది. ఇట్లా వస్తుంది ఇక్కడ తెలిసిపోద్ది. అది హార్డ్గా ఉందంటే నీళ్ళు కావాలి దానికి. చూడండి హార్డ్గా ఉంది ఆల్రెడీ. ఇది రండి చూడండి, ఇది బాగా పెరుగుతుంది. ఎట్లా ఉండాలి, షేప్ ఇలా ఉండాలి. ఇది కోన్ షేప్ చెట్టు ఉంది. ప్రెగ్నెంట్ లేట్ ఎట్టుంటుంది అమ్మా, సేమ్ అంతే ఉంది అది కూడా. అంతే, ఏం పెద్దది వేరే టాస్క్ ఏం కాదు అది. యు గాట్ ఇట్. కాయలు ఇంకొంచెం తీసుండాల్సిందబ్బా బాగా.
కాయలు ఇంకొంచెం తీసి ఉండాల్సింది, ఇంకా వచ్చి ఉండాల్సిందే. మరి తక్కువ ఉన్నాయమ్మా. అదే వర్షం ప్రాబ్లం వల్ల రాలిపోయింది అని చెప్పి అన్నారు ఆయన. సోదరులారా, నేను మీ అందరూ చెప్తున్నాను, మా రెడ్డి గారి చేలు నుంచి మాట్లాడుతున్నాను. సోదరులారా, నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, సైజులు కానీ ఏదైనా సరే కానీ సైంటిఫిక్ వేలో చేసి మీరు బాగుపడండి. మీ ఇష్టం ఉన్నట్టు ఎవరో చెప్పిన మాటలేని మటుకు చేస్తే మటుకు సోదరులారా, ఏ డాక్టర్ యాక్టర్ ఎవరుగా సోదరులారా, మొక్కకు నిజంగా ఎప్పుడు ఏం కావాలో అది చేయండి సోదరులారా దయచేసి. అలా కాని పక్షంలో సోదరులారా అనవసరంగా రైతులు మోసపోతారు, రైతులు దెబ్బతింటారు. నాకేం కాదు, నాకేమైంది చెప్పండి, ఏదో ముచ్చట చెప్పేవాళ్ళు అట్లా కాదు. మా మొక్కకి నిజంగా ఏం కావాలో మీరు చూసి చేసుకోండి. ఎవరు చెప్పిన మాటలు వినొద్దు సోదరులారా ప్లీజ్. ఈ పొడి వర్షాలు, చిన్న వర్షాలు మొక్కకి ఏమి దాహం తీర్చలేవు సోదరులారా, అర్థం చేసుకోండి. 60-70 కాయలకి ఎంత వాటర్ కావాలి దానికి చెప్పండి, దానికి ఎంత రిక్వైర్మెంట్ కావాలి సోదరులారా. వాటర్ తక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఇది వస్తూ ఉంటుంది, ఏది మన ఈ సన్ బర్న్ ఇవన్నీ పెరుగుతూ ఉంటుంది సోదరులారా. సో అర్థం చేసుకోండి దయచేసి సోదరులారా ప్లీజ్. సన్ బర్న్ ఇవన్నీ ఎందుకంటే వాటర్ కంటెంట్ బాగుంటే సన్ బర్న్ ఎందుకు వచ్చుద్ది, రాదుగా. ఈ చిన్న లాజిక్లు కూడా మనం మిస్ అయిపోతున్నారు సోదరులారా. కాయలు ఎంత బాగా వచ్చినా, అద్భుతమైన కాయలు తీశారు. అది అన్న 2 తుంపే అన్న చెడిపోయినాయి. రెడ్డి గారు చాలా బాగా చేశారు రెడ్డి గారు. చిన్నగా మిస్ అయ్యారు, కొంచెం కొట్టేయండి, అది అద్భుతంగా పనిచేద్దాం మీకు. కాంపోస్ట్ ఎరువు తయారు చేసి అస్సలు వేయద్దు నాన్న, అసలు అవసరం లేదు, ఇన్ని చేయొద్దు మీరు. ఎరువు వేయద్దు, నువ్వు ఎరువు వేసినట్టు మునిగిపోతావు ఇంకా నువ్వు, అది ఇంకా మోసం అది అని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు ఏం ట్రై చేశారు, బయటికి ఏం కొట్టారు, జెన్యూన్ చెప్పండి, ఏం కొట్టారు బయటికి, ఏం కొట్టారు అన్న, మనం కొట్టారా కొట్టలేదా? మామూలు ఈ కజ్జెట్ ఎమ్మెటు ఇట్లా షాపుల్లో ఇచ్చిన మందులే కొట్టాము. అంటే షాపులు అంటే మీకేం నాలెడ్జ్ లేదు, వాళ్ళకి అంటే మేము ఫస్ట్ టైం పెట్టాం కదా ఈసారి. అదేలేండి, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతాం. కరెక్ట్, అది కరెక్టలే, కానట్లేదు. ఇక్కడ బాగా పడ్డాయి కాయలు రెడ్డి గారు. ఆ పక్క తక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. బ్లైట్ కూడా అక్కడే ఎక్కువ ఉంది, తక్కువ ఉన్న చోటే ఎక్కువ ఉంది. ఇది ఇటా అడుగుంది, కొంచెం రెండేద్దాం పడదాపా. ఇక్కడ బాగానే ఉన్నాయి, చూడటానికి బాగా గొప్పగా ఉన్నాయి. మా రెడ్డి గారికి చేలు ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు సార్ మీకు? నాకు 43. చిన్నోడివే, నేను చాలా మిరాకిల్ చేయాలి ఇప్పుడు ఇంకా అగ్రికల్చర్లో. ఏం చేస్తావు నిజాలంటా సరిపోయింది. అది కాదు, బ్లైట్ వీటికి భయపడతాడు గురువు గారు. అయితే భయపడ్డది అయితే భయపడలేదు, ఏ దానికి భయపడము, చేస్తుంటాము. కాకపోతే మామూలుగా అరటిలో అయితే ఈ పాటికి ప్రాఫిట్ తీసుకునే వాళ్ళమా. అరటికి దీనికి పోలి ఎందుకు పెడుతున్నారు సార్? అరటిలో ఏం లాభాలు ఉన్నాయి, ఎటు నుంచి లాభం అవుతుంది నాకు అర్థం కదా. 3 ఎకరాలు అరటి పెట్టాను, ఒక చెట్టుకు పట్టాను సార్. 12 లక్షలు అంటే ఎకరాల ప్రకారమే మాకు కావాల్సింది. ఎకరాల ప్రక్కన ఎంత అవుతుంది లాభం చెప్పండి, ఎంత అవుతుంది 3 ఎకరాలకి? 12 లక్షలు వచ్చింది. 12 లక్షలు వచ్చింది. తర్వాత దాంట్లో పెట్టుబడి వచ్చేసి ఒక 5 లక్షలు పోయింటుంది, ఒక 7 లక్షలు లెక్క మిగిలింది. ఎన్ని ఎకరాలకి? 3 ఎకరాలు. చాలా తక్కువ కదా, చాలా తక్కువగా. తక్కువ అంటే ఇక్కడ అదే ఎక్కువ మాకు. అవును కరెక్టే మీరు చెప్పింది, తక్కువేం లేదులే, మరీ తక్కువేం లేదులే, నడుస్తుంది కథ. ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రాబ్లం ఏం చెప్పంటే, ఇక్కడ కొన్నిట్లు ఇవ్వలే కానీ సైజులు పెంచాలి మీరు. సైజులు కనుక సైజులు పెంచారనుకోండి నువ్వు గేమ్ గెలిచినట్టే. ఇంకా నువ్వు బాధపడకూడదు. మీరు ఇప్పుడు దాకా ఎంత విధంగా అసలు కాయలు ఇవ్వకుండా పర్లేదు, అక్కడక్కడ ఉన్నాయి బాగానే, ఏం ప్రాబ్లం కాదు. కొన్ని చెట్లు లేవులే కానీ, అంటే నీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయగలుగుతారు మీరు, అట్లేం ప్రాబ్లం లేదులే. కానీ మనం డిమోటివేట్ కావద్దు సోదరులారా, మనం ఏంటంటే ఇంకా మనం యాక్టివ్గా ఉండాలి బాగా. కానీ కడ్డీ మరి ఏం వాడారు సార్ మీరు? ఫర్టిలైజర్స్ ఏం వాడారు? ఫర్టిలైజర్ ఏం వాడలేదండి, మామూలుగానే అది 2-3 టైమ్స్ కాంపోస్ట్ ఎరువు పెట్టాను చెట్ల దగ్గర. ఇంకా తర్వాత ఫర్టిలైజర్ అంతే 14-35 లేదు, ఇక్కడ వంగింది మళ్ళీ చెట్టు చూడండి, ఇక్కడ వంగింది చెట్టు, అక్కడికి చాలా తేడా ఉంది చూడండి. ఇది వంగిపోతుంది చెట్టు, కడ్డీలు కూడా విగ్గు ఉన్నాయి చూడండి సార్, సేమ్ నీలాగా ఉన్నాయి. అంటే ఏంటి అక్కడ ఫర్టిలైజర్ ఏముందా లేకపోతే నేల తయారు ఉన్నది? నేల అది మట్టి శాతం వచ్చింది, అది మడక బాగా లోతుగా వచ్చినదే. ఇక్కడ కొన్ని చెట్లు బాగున్నాయి, కొన్ని చెట్లు వీక్గా ఉన్నాయి ఎందుకో మరి. చూడండి ఇది కూడా వీక్ అయింది, చూడండి ఇది కూడా వీకే, ఇది వీకే.
ఇది మట్టి తోలినాను, మన్ను కనీసం లోపలికి పోలే, అంటే మనకు రాలేడ లోతు, లోపల మట్టి కదల్లే. దానికి ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా ఇప్పుడేం చేస్తాం, ఇప్పుడు చేయకూడదు, ఏమి ప్రయోగాలు చేద్దులే కానీ. చాలు బ్రదరు, బాగానే ఉన్నాయి కాయలు, నేను డిసప్పాయింట్ కావద్దు, మీరు మంచిగా ఉన్నాయి, చాలు. ఇది ఇంతకన్నా ఇంకేం కావాలి నీకు? వచ్చినాయి కూడా 4 బ్రహ్మాండంగా వచ్చినాయి మీకు. ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం బ్లైట్ పడింది నిన్న స్టార్టింగ్. బ్లైట్ పోద్దాయి, అదేం కంట్రోల్, ఇబ్బంది, దాని టెన్షన్ పడగలను, బ్లైట్ది ఉందిలే కానీ ముందు మనం ఏంటంటే, మనం ఒక కాయని ఏంటంటే ఒక షేప్ తెచ్చారు మీరు ఆల్రెడీ మంచి వర్క్ చేసినట్టు ఇప్పుడు లెక్క. ఓకే, ఇప్పుడు కావాల్సిన కొన్ని సస్యరక్షణ, కొన్ని లిటిల్ ఫర్టిగేషన్స్, సైజులు ఎట్లా పెంచుకోవాలి అవి ఆలోచిస్తాను మీరు. అంతే సైజు. మీరు ఇంతవరకు సైజు గురించి మాట్లాడలే, మీరు అంతా బ్లడ్ గురించి మాట్లాడడానికి. బ్లైట్ వచ్చేసింది, దాని గురించి ఏం ఆలోచన లేదు. ఇంకా మరి సైజులు మాట్లాడండి, మీరు సైజులు కావాలిగా. సైజులు కావాలి, ఇప్పుడు మాట్లాడుతున్నారు సైజులు. ఇప్పుడు దాకా నేనే మాట్లాడలే, మీరు మా టాపిక్ సైజు మాట్లాడండి. సైజులు కావాలి ఇప్పుడు. బ్లైట్ పోతే 10 కాయలు బాగా, నో ప్రాబ్లం. మిగతా కాయలని సైజులు రావాలి. ఇప్పుడు సైజులు కావాలి ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్. చెప్పండి మీరు ఏం ప్రాబ్లం ఏంటి మెయిన్? ఇప్పుడు సైజులు రావాలి. బ్లైట్ అది ఆటోమేటిక్ పోతుంది, దాని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయకూడదు కానీ. సో మనకి సైజులు కావాలంటే ఏం చేయాలి, అంతే మెయిన్ టాస్క్. సో మన రెడ్డి గారు చెప్పినట్టే మీకు కూడా సైజులు ప్లస్ ఈ బ్లైట్, ఆంథ్రాగ్నోస్, ఈ ఊజీ వచ్చిందా? లైట్గా వచ్చింది అనుకుంటా. ఎక్కడన్నా కనపడుతుంది, ఆడ కనపడదు ఎంట్రన్స్లో, లేదు ఇప్పుడు ఎక్కువ. ఇంకా నీకు టైం ఉందండి, ఇంకా ఆ బుట్టలో ఎక్కువ పనులు కావాలి కానీ బుట్టలో ఎక్కువ పని కాదు మీకు. టెక్నికల్గా దీన్ని చేద్దామండి. ఇంకొంచెం బ్లైట్ గడ్డ వచ్చింది. పాప రెడ్డి గారు ఫుడ్ తిన్న నాయన ఉన్నాడు పాప, తిన్నారు అంచేనా. నేను తినిపిస్తాను పంప. చూడండి కొన్ని బాగా చేశారు మీరు, బాగా చేశారు. నెంబర్ ఇచ్చి మాట్లాడండి ఒకసారి, మాట్లాడండి. ఎందుకు నువ్వు వేస్ట్ టైం వేసి ఎదురండి. నీకు ఒక్కరోజు నీకు చాలా వాల్యూబుల్, నీకు టైం లేదు ఎక్కువ, నీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి టైం లేదు. ఇప్పుడు సరిపోయింది నీ టైం. ఇంకా ఆల్రెడీ కాయలు టర్న్ అవుతున్నాయి, నా కలర్ టర్న్ అవుతుంది. నెంబర్ ఆయనకి ఆయన మాట్లాడిచ్చు. చూడండి చదవరా, చాలా మంచి రైతు, గొప్ప రైతు. సో నీ ప్రాబ్లమ్స్ అని చెప్పాను ఆయన ఫోన్ చేసి, అన్నీ చెప్తారు, ఏమేమి పంపిస్తారు ఆయన. ఈయనతో పాటు నీకు కూడా పంపిస్తారు మందులు, చూసుకోండి. చూడండి చదవరా, మంచి రైతు గారు, బాగా పండించాడు. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొన్ని చెట్టుకు పాపం కాయలు లేవు. కానీ మరి ఏంటో లక్ ఏంటంటే ఒక ఏరియాలో కడ్డీ బాగా స్ట్రాంగ్ ఉంది, కాడ స్ట్రాంగ్ ఉంది, కొన్ని ఏరియాలో కడ్డీ లూజ్గా ఉంది. బట్ ఈవెన్ ఏంటంటే సోదరులారా, ఫస్ట్ పంటనే ఆయన కూడా బాగా తీశాడు పంట. చూడండి మీరు, బాగా తీశాడు, చూడండి చాలా బాగా తీశాడు. అన్ని కాయలు సోదరులా చూడండి మీరు, గొప్ప తీశాడు. చూడండి గొప్ప తీశాడు, చూడండి చాలా గొప్ప తీశాడు. కొట్టండి, ఫోన్ చేయండి, మాట్లాడండి, చెప్పండి ఆయనకి. చేసి మాట్లాడి అన్నీ చెప్పించుకోండి. బాగా చేశాడు సోదరులా. ఆయన తెలిసిపోతుంది. మీ రెడ్డి గారి పేరు చెప్పండి, ఆయన పేరు ఉంది. సాధారణంగా ఫర్టిలైజర్ అయితే మేము మాట్లాడకూడదు, మేము మాట్లాడము యాక్చువల్గా. చూడండి కాయ బాగా ఎక్స్పోజ్ అవుతుంది, ఇది ఇట్లా కావాలి. మాట్లాడిపోయా రెడ్డి నువ్వు. రెడ్డి గారు రండి. కొద్దిగా కాదు, బాగుందని చెప్పు. కొద్దిగా లేదు దా అన్న, బాగా పండించింది ఇతను, బాగా చేశాడు ఇతను, బాగానే చేశాడు. కాకపోతే కొన్ని కాయలు ఏంటంటే లైట్గా వస్తున్నాయి. ఇది ఊజీ అంటారా? కాదు, ఇంకా పెట్టలా. కానీ చాలా బాగుంది కదండి. అది వాట్సాప్లో పంపించిన డీటెయిల్స్ చెప్పండి. ఎన్ని ఎకరాలు అని చెప్పి రాసుకుంటాడు ఆయన. బాగా చేశాడు ఆయన. కాకపోతే కొన్ని కాయలు వీక్కున్నాయి, కొన్ని ఏమంటారు, కాయలు చాలా వీక్గా ఉన్నాయంటాం మేము, వల్ల కాయలు చాలా సన్నగా ఉన్నాయంటాం. సన్నగా ఉన్నాయి, కరెక్ట్. నేను పెట్టిన తర్వాత చెప్తారు. ఎన్ని దఫాలు కొట్టాలి? 5 ఎకరాలు 4 ఎకరాలు చెప్పండి నేను చెప్తాను మీకు. రండి, ఎకరాల ల్యాండ్ చెప్పండి. ఎన్ని ఎకరాల ల్యాండ్ చెప్పు. బ్లైట్ కంటే బ్లైట్ వచ్చిన చెట్టుకే కొట్టాలనా లేదా అన్నిట్లో కొట్టాలి? ఓకే ఓకే, బాగా వచ్చింది, బాగా వచ్చిందన్నా కదా, బాగుంది కదా. సర్లేండి, ఓకే ఓకే.
ఇంకా కడ్డీ చూడండి బాగుంది. ఇది వంగదు ఇంకా, ఇది ఎంత నువ్వు ట్రై చేసినా అంత ఈజీ కాదు. ఇది మీకు తెలుసా, ఇది కనీసం అన్న 20-25 కేజీ 20 కేజీ ఈజీకి పోతుంది గట్టి కడ్డీ చేసుకుంటే. అంటే ఇది మొయ్యలు అనుకోండి, మా అయితే 5-6 కేజీ 5 కేజీలు మొత్తం. అంటే చెట్టు పెద్దగా కొంది దాని యొక్క స్ట్రాంగ్నెస్ అంత గట్టిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 150 కాయలు 200 కాయలు 300 కాయలు ఉంటే ఎట్ట మొత్తం మరి చెట్లు దాంట్లో దమ్ముంది కాబట్టి.